హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు రాజీవ్ యువ వికాసం ఈ స్కీమ్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఈరోజు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తాను. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి. ఈ నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ లోపల ఈ రాజీవ్ యువ వికాసానికి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరి లబ్ధిదారుల ఎంపిక అయితే జరగబోతుందండి. ఇక 25వ తేదీ నుంచి 30వ తేదీ లోపల ఎవరైతే ఎంపిక అయ్యారో వారికి మంజూరు పత్రాలు రెడీ చేయమని చెప్పేసి అని అధికారులకైతే ఆదేశాలు వచ్చినాయి అంటండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇదిగోండి దానికి సంబంధించిన అప్డేట్ ఇది. ఈ నెల 15 నుంచి 25లోగా యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులను ఎంపిక చేసి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన శాంక్షన్ పత్రాలు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని బట్టి అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల వెరిఫికేషన్ స్పీడప్ చేసి ఈ నెల 15 నుంచి 25వ తేదీలోగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని సూచించారు. ఈ నెల 25 నుంచి 30వ తేదీలోగా ఎంపికైన లబ్ధిదారులకు సంబంధించిన శాంక్షన్ పత్రాలను సిద్ధం చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు శాంక్షన్ పత్రాలను పంపిణీ చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇందులో ఎలాంటి జాప్యం జరగకుండా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. చూశారు కదా అండి, రాజీవ్ యువ వికాసానికి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ రుణాలు రిలీజ్ చేయడానికి మంజూరు పత్రాలు అయితే రెడీ చేస్తున్నారంటండి. ఈ నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ లోపల లబ్ధిదారుల ఎంపిక అయితే చేస్తున్నారంట. ఇక 25వ తేదీ నుంచి 30వ తేదీ లోపల ఎవరైతే ఎంపిక అవుతారో ఆ ఎంపికైన వారికి మంజూరు పత్రాలు రెడీ చేయాలని చెప్పేసి అని జూన్ 2వ తేదీన ఈ మంజూరు పత్రాలు రుణాలు రిలీజ్ చేయాలని చూస్తున్నారండి. సో ఇదండి ఈరోజు వచ్చిన యువ వికాసానికి సంబంధించిన అప్డేటు. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ.